హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇటీ ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరు ఫ్యాన్స్ కు నేషనల్ స్టార్ నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరుతో తెరకెక్కిస్తున్న మెగా 157 సినిమా నుంచి ఓ స్పెషల్ గ్లిమ్స్ చిరు బర్త్డే కానుకగా ఆగస్టు 22న రానుందట. ఇందుకోసం అనిల్ ఇప్పటికే ఓ వీడియో గ్లిమ్స్ ను రెడీ చేశారట. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా నానితో చేస్తున్న పారడైజ్ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేశారు. అంటే ఈ ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ కి ఈ ఇద్దరు స్టార్ హీరోల నుంచి స్పెషల్ సర్ప్రైజ్ ఇదన్నమాట. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ది రాజసాబ్. కొన్ని పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్కి అవి కూడా పూర్తవుతాయంటున్నారు మేకర్స్. సినిమాను డిసెంబర్ 5నే రిలీజ్ చేయమని నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కోరుతుంటే సౌత్ వాళ్ళు మాత్రం జనవరిలో బరిలో దించమంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా బాటు. ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 14న విడుదల కానుంది ఈ సినిమా. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ సలాం అనాలి ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ థియేటర్స్లోనే చూడాలంటూ ఊరించారు. ఇకపై ఏడాదికి 4 సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారాలకు తన వంతు కృషి చేస్తానన్నారు. థియేటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారట బాలకృష్ణ. రాంజానా సినిమా ప్రొడ్యూసర్కి లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారట ధనుష్. ఈ విషయాన్ని రాంజానా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వివరించారు. రాంజానా సినిమా క్లైమాక్స్ని ఏఐలో మార్చిన విషయం తనకు ఆందోళన కలిగించిందన్నారు. ధనుష్తో ఈ విషయాన్ని చర్చించానన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కళ్యాణ్ పోర్షన్కు సంబంధించి మరో వారం రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. మరో 25 రోజుల్లో ఇతర నటీనటుల షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుందని తెలిపారు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న లోకేష్ కనకరాజ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే గతంలో తనకు పరాశక్తి సినిమాలో విలన్గా ఆఫర్ వచ్చిందన్న లోకేష్ డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టుకు నో చెప్పాల్సి వచ్చిందన్న. స్వయంగా హీరో శివకార్తికేయన్ అడిగినా ఆ మూవీలో నటించలేకపోయానని గుర్తు చేసుకున్నారు. తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఓ సినిమా సెట్లో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టారు రాధికా ఆప్టే. తాను బాలీవుడ్లో ఓ బిగ్ సినిమా చేశానని, అయితే ఆ సినిమా టైంలో తాను ప్రెగ్నెంట్గా ఉన్న విషయం తెలిసి ఆ మూవీ ప్రొడ్యూసర్ కసురుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో తాను డాక్టర్ను కలిసి చెకప్ చేయించుకునేందుకు కూడా ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదని, అప్పుడప్పుడు కడుపు నొప్పిగా అనిపించినా కూడా షూటింగ్ అలాగే కొనసాగించారంటూ చెప్పి ఎమోషనల్ అయ్యారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. మలయాళ నటి శ్వేతా మేనన్ మీద కేసు నమోదైంది. గతంలో ఆమె అశ్లీల చిత్రాల్లో నటించారని, వాటి వల్ల లబ్ధి పొందారంటూ సోషల్ యాక్టివిస్ట్ మార్టిన్ మేనచేరి ఈ కేసు వేశారు. ఈ నెల 15న జరగనున్న మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో శ్వేతా మేనన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈమెపై కేసు నమోదు కావడం మీద మలీవుడ్లో చర్చ జరుగుతోంది. అప్పుడు అశ్లీల చిత్రాలు చేస్తే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటనే ప్రశ్న సోషల్ మీడియాలో వస్తోంది.